26 నుంచి పైకి చెప్పండి ఒక 4, 5. ఆయనకే చెప్తాను నేను. చెడును చెవిలో చెప్పమన్నారు, మంచిని మైక్లో చెప్పమన్నారు. నువ్వు మంచి మైక్ పెడితే నేను ఎట్లా చెప్తాను అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఆయనకు తెలుసు అవన్నీ. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అన్నీ తెలిసినాయి. మరి నేను చెప్పలే. అయితే ఇంత కోపం ఉన్నప్పుడు తిట్లు రావా? తిట్లు వచ్చినంత మాత్రాన కన్న తండ్రిని కూడా తిడతాం కదా, మనం అన్నం కూడా తిడతాం కదా. అంత మాత్రాన అవి బూతులు కాదు కదా. రేవంత్ రెడ్డి తిట్లకు నా తిట్లకు తేడా లేదా? రెండవది, మనం తెలంగాణ అస్తిత్వ వేదిక పెట్టాం. అస్తిత్వ వేదిక మీద కూడా చెప్పాను నేను. నాకు ముగ్గురు నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ అని చెప్పాను. రెండవది, ఈ ఆన్సర్ ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేయాలన్నది, తెలంగాణ వాదులు ఉత్త ఆవేశపరులు కానీ మంచివాళ్ళు అని దాశరథి రంగాచార్య కామెంట్. ఈ ఆవేశము దురాలోచనతో కాదు కానీ దూరాలోచన లేక. రేపు ఏం చేయాలి అప్పుడు పొట్టు తిడతారు. మన నేను పేర్లు చెప్పాను, అందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి. ఓ 2 ఛానళ్ళు ఉన్నాయి, ఓ 2-3 వ్యక్తులు ఉన్నారు. పొద్దున్న లేస్తే ఛానళ్ళల్లో పొట్టు తిడతారు. అప్పుడు కేసీఆర్ తిట్టింది, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అంటే ఇట్లా తిట్టి వీళ్ళని పలచన చేస్తున్నారు. కానీ ఎవరిని లేపాలి? మళ్ళా నువ్వు అందరిని ఇట్లా తిట్టుకుంటూ పోతే అంతిమంగా నీకు విజన్ ఉండాలి కదా. నువ్వన్నా అటువంటి సమర్థవంతమైన పాలకునికి ఎదగడానికో పార్టీ పెట్టుకోవాలి. లేదు అనంటే ఎవరైతే బాగుంటుంది తెలంగాణ అవసరాలకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సంక్షేమానికి అని ఒక విజన్ నీ లోపల ఉండాలి. నువ్వు అందరినీ తిట్టుకుంటూ పోతే నీ వల్ల సమాజానికి ఏం లాభం అని నేను అడుగుతున్నా. నీ ఛానళ్ళ వల్ల ఏం లాభం? నీ 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 అరుపుల వల్ల ఏం లాభం? నీ తిట్ల వల్ల ఏం లాభం? అప్పుడు ఆయనను తిట్టి ఆ ప్రజల లోపల పలచన చేస్తారు. ఇప్పుడు ఈయనను తిట్టి ప్రజల లోపల పలచన చేస్తారు. రేపు ఇంకెవడు వస్తాడో వాడిని తిడతారు మీరు. ఈ తిట్ల పురాణమేనా? మనకు తెలంగాణ ఎట్లా బాగుపడాలి, భవిష్యత్తు ఎట్లుంటుంది? ఇప్పుడు ఏ పాలకుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు కాదు, ధర్మరాజు కాదు. అందరి లోపల మచ్చలు ఉంటాయి. ఉన్న దానిలో బెస్ట్ ఏరుకోవాలి కదా. ఎవరికి తెలంగాణ బిడ్డల పట్ల ప్రేమ ఉంది, ఎవరి తెలంగాణ పట్ల అవగాహన ఉంది, ఆ కోణం ఒక్కటే కేసీఆర్ను కానీ ఆ పార్టీని కానీ వాళ్ళు చేసిన విధానాలను కానీ డిఫెండ్ చేయడానికి కారణమవుతున్నది. నాకు అందరిని తిట్టుకుంటూ పోయే వాళ్ళలో నేను ఉండను. రెండవది ఏంటంటే నేను నికార్సైన తెలంగాణ వాదిగానే ఉంటా తప్ప రాబోయే రోజుల్లో కూడా ఏ పదవి ఆశించకుండా తెలంగాణకి ఏది మంచిదో, ఎవరు మంచి చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాం. ఏమన్నా వాళ్ళు తప్పులు చేస్తే నేను ఎప్పుడూ వెనకాడలే. చైర్మన్ ఉన్నప్పుడు మాట్లాడినా పరుష పదాలు కాకుండా కొంచెం మామూలు పదాలల్లో అప్పుడు కూడా మందలించాం. పునరాలోచించాల్సి ఉంటుంది, ఇది సరైందో కాదు పరిశీలించాల్సి ఉంటుంది, ఈ భాష మాట్లాడినాం. ఇప్పుడు కూడా ఆ మందలింపులు నా నుంచి ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి. వాళ్ళు చేసే తప్పులను నేనేమి దాచట్లేదు. ఒక రకంగా వాళ్ళకు మందలింపుగా ఉంటుంది ప్రజల లోపల, వీళ్ళని మీరు సరి చేసుకోండి అని చెప్పి. నేను ఒక వీడియోలో ఎక్కడనో ఒకడ ఇట్లా అన్నా, ఈ పార్టీ ప్రక్షాళన కావాలి, ఈ పార్టీకి నాయకత్వం కావాలి, ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని అంటే పార్టీలలో బలహీనంగా ఉన్న పార్టీ ఏంటంటే క్యాడర్ ఉండి బలహీనంగా ఉండి, ఇప్పుడు ఒక రంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కంటే బలమైన పార్టీ దక్షిణ భారతదేశంలో కాదు, ఉత్తర భారతదేశంలో కూడా లేదు. ఎందుకంటే అసలు ఆ పార్టీ కార్యాలయమే భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యాలయం అంతా ఉందాగా తలమానికంగా ఉంటుంది. అటువంటి కార్యాలయాన్ని మళ్ళీ ఎవరు కట్టలేదు, కట్టరు. తెలంగాణ భవన్. రెండవది 33 జిల్లాలలో పార్టీ కార్యాలయాల ఆఫీసులు ఏ పార్టీకి లేవు. 1500 కోట్ల రూపాయల బ్యాంక్ రిజర్వ్ ఫండ్ ఉన్న పార్టీ ప్రాంతీయ పార్టీలలో ఏది లేదు. జాతీయ పార్టీలలో బీజేపీ తర్వాత నెక్స్ట్ అంత ఫండింగ్ ఉన్న పార్టీ బీఆర్ఎస్. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ బీఆర్ఎస్. అన్ని గ్రామాలల్లో, అన్ని మండలాలల్లో, అన్ని పట్టణాలల్లో, అన్ని స్థాయిలల్లో నాయకత్వం కోసం పోటీ పడే క్యాడర్ ఉన్నది, నికార్సైన ఉద్యమకారులు ఉన్నది బీఆర్ఎస్. ఇన్ని ఉండి ఆ పార్టీలో నాయకత్వాన్ని ప్రక్షాళన చేయకపోతే, ఆ పార్టీని సరైన పద్ధతిలో నిర్మాణం చేయలేకపోతే, ఉన్న శక్తులందరినీ కరెక్ట్గా వాడుకోకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి ఒక హెచ్చరిక కూడా చేశాను అమెరికా పోయే ముందు.
50 రోజులు అది వైరల్ అయితేనే ఉన్నది ఇప్పటికీ కాంగ్రెస్ ఛానళ్ళల్లో. అంటే ఇది విమర్శన, ఇది బాగుపడాలి, మీరు జాగ్రత్త పడాలని చెప్పే హెచ్చరికనా ఇది? వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటే నాది తప్పేం లేదు. నేను చెప్పదలుచుకున్నది నేను చెప్పాను. అంటే దాని వెనకాల ఒక ఆవేదన ఉంది. మళ్ళీ ప్రభుత్వం రావద్దు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు విధ్వంసాన్ని పునర్నిర్మాణం వైపుగా నడిపించడం కోసం చాలా కష్టపడ్డాడు. నేను ఛాలెంజ్ కూడా చేశాను, మీ ఛానల్లో చేశాను, అన్ని ఛానళ్ళల్లో చేశాను 2 ఏళ్ల నుంచి. 134 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సెక్రటరియట్లో. ఏ శాఖలోనైనా స్వాతంత్రానంతర భారతదేశంలో 9.5 ఏళ్లలో కేసీఆర్ చూపెట్టిన ఆ డెవలప్మెంట్ని కానీ ఆ గ్రోత్ రేటును కానీ ఎవరన్నా చూపెట్టగలిగారా? దమ్ముంటే ఛాలెంజ్కి రండి అని చెప్పాను 2 ఇయర్స్ కింద. రెండవది, ఇప్పుడు మీ ముందు కూడా చెప్తాను కేసీఆర్ ఏం చేసిండో. నేను ఎవరితో కంపేర్ చేస్తానో మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ రాష్ట్ర ప్రయోజనాలైనా ఆర్థిక ప్రగతి మీద ఆధారపడి ఉంటాయి. ఏ సమర్థత ఉన్న పాలకుడైనా తన ప్రావీణ్యతను, నైపుణ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు ఏమి ఇవ్వాలన్నా ఆర్థిక పురోగతి అవసరం కదా. ఆర్థిక ప్రగతిలో ప్రపంచంతో పోటీ పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ కేసీఆర్. గ్రోత్ రేటు ట్రంప్ ఎన్నడూ కూడా, ట్రంప్ కానీ అదివరకు ఉన్న అధ్యక్షుడు కానీ మళ్ళీ అంతకుముందు ఉన్న ట్రంప్ కానీ, మనకు 2014 నుంచి 23 మధ్యకాలాన్ని మనం తీసుకుందాం. ఆ 9.5 సంవత్సరాలల్లో అమెరికా గ్రోత్ రేటు 2%, ఒక సంవత్సరం 3.4%. ఏది జీడిపి. రష్యాది 1%, చైనాది 4 to 5%, భారతదేశంది 6.5% ఈ 10 ఏళ్ల కాలంలో. ఆంధ్ర 10.5%, తెలంగాణ 12.5%. ఫస్ట్ 5 ఇయర్స్ 17.5% కాన్స్టంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ 5 ఇయర్స్. ఒక సంవత్సరం 21%. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ తీసుకొచ్చిన టైంలో ఫాస్కల్ అనే ఒక వేరే కంట్రీ అధ్యక్షుడిని తీసుకొచ్చాడు. మీటింగ్లో ఆయన చాలా ఎమోషనల్గా మా స్టేట్ యొక్క గ్రోత్ రేటు 9.5 ఉంటుందని చెప్తే వెంటనే ఫాస్కల్ లేసేమన్నాడు తెలుసా? ఇట్లా మాట్లాడితే మా దగ్గర జైల్లో పెడతారని చెప్పాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా గ్రోత్ రేటు సాధ్యం కాదు. మరి కేసీఆర్ ఒక రష్యా, ఒక చైనా, ఒక అమెరికా, ఒక మోడీ, వీళ్ళందరినీ తలదన్నే విధంగా ఆ గ్రోత్ రేట్ ఎట్లా చూపెట్టగలిగాడు? ఏమి తెలియక ఏమంటారంటే విధ్వంసం చేశాడు. ఇప్పుడు ఎంత అధ్వాన్నమైందంటే ఈ మీడియాకు వచ్చే స్పోక్స్ పర్సన్స్ని చూస్తే, ఎప్పుడన్నా పొరపాటున మీడియాలో కూర్చున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక్క క్షణం కూడా వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడక మైకులు తీసేసుకొని వెళ్ళిపోతున్నాను నేను. అంటే ఏమి తెలియదు, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు. అది ఏ విషయం అన్నా కానీ, మీరు ఏ విషయంలో అయినా కనీసం బుర్రతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బుద్ధి ఉండి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అందరినట్టున్నా స్పోక్స్ పర్సన్స్ని. వెనకటి కాలంలో ఒక తులసిరెడ్డి ఉండేవాడు. ఆయన మొత్తం నోట్స్ అన్ని రాసుకొని వచ్చేది ఎగ్జామ్. ఓ రఘునందన్ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. అంటే ఎవరన్నా అట్లా ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎందుకు పోవాలి చర్చలకి? అంటే మనం మాట్లాడేటప్పుడు సమూజీ కాకపోయినా తెలుసుకోవడానికి ఇష్టపడేవాడైతే మనం చెప్పేది విని అర్థం చేసుకుంటారు. ఏంది అన్నీ తెలిసినట్టే కౌంటర్ చేస్తూ ఉంటారు. నీళ్ళ గురించి ఎంతో మేధావుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇట్లున్నది పరిస్థితి. ఏం చేస్తాం ఇక? అటువంటి వాళ్ళు కేసీఆర్ని తిట్టుడు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అంటే నేను ఆ తిట్లలో గొంతు కలపదలుచుకోలేదు. నేను మీ ఛానల్ ద్వారా కూడా మళ్ళీ నేను చెప్తున్నా, కేసీఆర్ అధికారంలోకి రావడానికి వ్యక్తిగతంగా, వేదిక తరఫున కాదు, వ్యక్తిగతంగా ఏం చేయాలనో అన్నీ చేస్తాను నేను. ఆయన నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన నేను పోయి పదవి అడుక్కోను, డబ్బులు అడుక్కోను, ఏది అడుక్కోను నేను. ఎందుకంటే ఈ తెలంగాణ బాగుపడాలంటే మళ్ళీ ఆయనే రావాలి. ఆయనకున్న ప్రేమ కానీ, ఆయన చాలా తప్పులు చేశాడు. మళ్ళీ చెప్తున్నా, ఉద్యమకారుల విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా తప్పులు చేస్తున్నాడు. బట్ ఆయన తప్పులను పక్కకు పెడితే ఆయన చేసిన మంచి ముందు ప్రపంచంలో ఏ పాలకుడు నిలబడలేడు. ఆ విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఆయన ఏదైతే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాడో అది అసంపూర్ణంగా ఉంది. రేపు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత అందరూ ఆయనను కాకుండా ఇంకో నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలన్నా కూడా అది కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పగలుగుతా. కేసీఆర్ అనుకున్న లక్ష్యాలు పూర్తి కావడానికి ప్రతి ఎకరానికి తెలంగాణలో సాగునీరు రావాలి. 1,35,00,000 ఎకరాలు సస్యశ్యామలం కావాలి. అది నా స్వప్నం అని ఏదైతే 1,00,00,000 ఎకరాల మాగాణం అని చెప్పిండో
దానికి 35 లక్షల ఎకరాలు యాడ్ చేశాడు తర్వాత. ఆ 1,35,00,000 మాగాణం సస్యశ్యామలమయ్యేదాకా కేసీఆర్ ఉండాలి. ఆయనకున్న ఆ ప్రేమ ఇంకెవరిలో నేను చూడలేదు తెలంగాణలో. అది ఉద్యమంతో వచ్చింది, అంతకుముందు ఉన్నదని నేను అనుకోను. అది ఉద్యమంతో వచ్చింది, అది ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చింది, ప్రజల త్యాగాల నుంచి వచ్చింది, యువకుల బలిదానాల నుంచి వచ్చింది. అటువంటి పాలకుని తెలంగాణ ఎప్పటికీ స్మరించుకుంటుంది.